ఈ ప్రభుత్వం వచ్చాక పిల్లల్ని కనీసం వాళ్ళ ఇంట్లో పుస్తకాలు కూడా తీసుకోకుండా నిర్దాక్షిణ్యంగా నిర్దయగా కూలగొట్టిన ప్రభుత్వం. నిన్నగాక మొన్న ఖమ్మంలో 1000 మంది ఇల్లు కూలగొట్టిన ప్రభుత్వం. నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని, అయ్యా ఇన్ని ఇల్లు కూలగొట్టారు మీరు చేసే పనుల వల్ల ప్రజల గుండెలు ఆగుతున్నాయి, ప్రజల గొంతులో వణుకు వినబడుతుంది. హైదరాబాద్లో ఈ 2.5 ఏళ్లలో ఒక్క కొత్తిల్లు కట్టినవాను నీ ప్రభుత్వం వచ్చినా? ఇందిరమ్మ ఇండ్లు అని ఊదరగొట్టి వస్తేవి ఒక్క ఇల్లు. మరి ఒక్క ఇల్లు కట్టే తెలివి లేని నీకు 1000 ఇండ్లు కూలగొట్టే అర్హత ఉందా అని నేను అడుగుతా ఉన్నా. మీ సమాధానం చెప్పాలని చెప్పి రేవంత్ రెడ్డి గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇదే నా పద్ధతి ప్రభుత్వం నడిపేది. ఇక చివరగా నేను చెప్పేది, అల్టిమేట్ గా రివర్ చేయాల్సిందే, బ్యూటిఫికేషన్ చేయండి, కానీ ఈ పద్ధతిలో చేయండి. రివైవ్ ద రివర్, అంతేగాని డోంట్ రిమూవ్ ద పీపుల్. ప్రజల్ని డిస్ప్లేస్ చేయకు, డోంట్ రిమూవ్ ద పీపుల్. చేస్తే మేము చేతులు ముడుచుకొని కూర్చోము. ఖచ్చితంగా నిన్ను అడ్డుకుంటాం, నిన్ను నిరోధిస్తాం, నిన్ను ఆపుతాం. ఎందుకు అంచనాలు పెంచావు, ఏ కారణం చేత ఈ రకంగా చేస్తున్నావు, వీటన్నిటికీ తప్పకుండా ప్రజలకి సమాధానం చెప్పకుండా తప్పించుకుంటానంటే కుదరదు.